అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. పొద్దునట్టే టీ తాక్కుంటూ, చాయ్ తాక్కుంటూ ఈ యొక్క వాగ్దానాలు వింటున్నారా? అయితే ఈరోజు చాలామందికి నచ్చిన టీ గురించి చెప్పడానికి ఆశపడుతూ ఉంటున్నాను. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాల ద్వారా మనకు మేలు జరుగుతాయో ఈ చక్కని ఈ టీ కథ ద్వారా మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. అయితే వాగ్దానం అయితే విందాము. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం లాస్ట్ 3 మాటలు నేను చదువుతాను. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈరోజు ప్రతి కార్యం నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది దేవుడు మేలుకై ఉద్దేశిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అన్నీ, ప్రతి సంతోషమే కావచ్చు, శ్రమే కావచ్చు. అయితే టీ గురించి చెప్పాను కదా. అసలు టీ ఎలా స్టార్ట్ అయింది, చాయ్ అనేది ఎలా వచ్చింది? ఇండియాలో, మన భారతదేశంలో ప్రతి ఒక్కరు చాయ్ తాగకుండా జీవితంలో ఎవ్వరు ఉండలేరు. ఖచ్చితంగా ఏదో విషయంలో తాగుతారు. ఇంకా పని చేసేవారైతే ఆ టీ నాకు బూస్ట్ అని చెప్తూ ఉంటారు. అయితే టీ ఎలా వచ్చిందో చెప్తాను. చైనా పురాణంలో క్రీస్తు పూర్వము 2737 అనే సంవత్సరంలో చక్రవర్తి షేన్ నాంగ్ టీని కనుగొన్నాడు. ఎలా అంటే, ఒకరోజు ఆయన టీ చెట్టు కింద నీటిని మరిగిస్తున్నాడు. ఒక గిన్నెలో కొన్ని ఆకులు అనుకోకుండా ఆ మరిగే నీటిలో పడిపోయాయి. అయితే ఆ నీటిని పారేయకుండా ఏంటి ఆకులు పడిపోయాయని కాక అది రుచి చూశాడు. ఇంకా ఆ రుచి ఆయనకి నచ్చింది. ఇంకా అలా అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన ద్వారా టీ కథ మొదలైంది. అలాగే ఇది ఎందుకు చెప్తున్నారు అక్క పొద్దున అంటే, మీ అందరికీ టీ ఇష్టం అని తెలుసు, చాలామందికి ఇష్టము. అయితే టీ ఆకులు పడిపోయాయి కదా, మరుగుతున్న నీళ్ళలో టీ ఆకులు పడిపోయాయి. ఒక ఆకు, అసలు టీ ఆకులు అని కూడా తెలియదు వారికి, ఆకులు పడిపోయాయి అని పారేస్తాం. జనరల్గా మనం అలాగే చేస్తాం. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది, టీ ఆకు చేదుగా ఉంటుంది. కానీ అది తాగి ఇది ఏంటో మంచిగా ఉంది అని చెప్పేసి అలాగే చైనా దేశంలో ఫస్ట్ టీ అనేది మొదలైంది. సో టీ అని స్టార్ట్ చేస్తారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో టీ అనే మాట షిప్లో వెళ్ళే వారికి చెప్తూ ఉంటారు. చైనా దేశంలో మాత్రం చాయ్ అని చెప్తారు. అలాగా మన భారతదేశంలో కూడా అస్సాంలో ఆల్రెడీ దేవుడు టీ ఆకులు ఉంచాడు. సో అలాగా మన ఇండియన్స్ ఇంకా చాలా క్రియేటివ్గా మరి ఆ చాయ్, ఆ టీ డికాషన్లో పాలు, చక్కెర, అల్లము, అలాగే ఇలాయచీ అని, జింజర్ టీ అని, అలాగా అన్ని కార్డమమ్ టీ అని అలాగా తయారు చేశారు చాలా క్రియేటివ్గా. అందుని బట్టే టీ అనేది వచ్చింది. అది చాలా హెల్త్కి కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా ఉంటుందని చెప్తున్నారు. అయితే నేను ఎందుకు ఈరోజు ఈ ఉదయకాలం ఇది చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. నువ్వు అనుకుంటావు, నేను మహాపట్నంకి వెళ్ళి ఒక జాబ్ చూసుకుంటా అంటే అక్కడ ఏదో చిన్న సంఘటన జరగచ్చు. మరి యోసేపు జీవితంలో కూడా అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఎవరు అనుకోలేదు. ఆయన వెళ్ళి టిఫిన్ బాక్స్ అన్నలకి ఇద్దాం అనుకుంటే అన్నలు ప్లాన్ వేస్తారు, ఆయనని పారేస్తారు, లిటరల్గా ఆయనని పారేస్తారు. కానీ దేవుడు చూడండి, అది మేలుకు దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ దేశానికి వెళ్ళాలో, ఏ దేశం పవర్ఫుల్లో ఆ దేశానికి ఇలాగా నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేశం నడిపించిన తర్వాత బహు ప్రజలను రక్షించే వ్యక్తిగా చేశాడు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి మన జీవితంలో. ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇలా చేసావు ప్రభువా అని మనం అనుకోవడానికి వీల్లేదు. మన జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి అనుకోకుండా వచ్చిన వారు, లేక మన జీవితంలో నష్టాలు, అనుకోకుండా జరిగిన నష్టాలు, లేక అనారోగ్య పరిస్థితులు, లేక తృణీకరణ, లేక రిజెక్షన్స్, ఏదైనా కావచ్చు, చేదు కలిగించేది ఏదైనా రావచ్చు. కానీ అది రేపు మీ జీవితంలో అది మేలుగా మారుతుంది. అందుకే యోసేపు ఏమంటున్నాడంటే, అది దేవుడు మేలుకు ఉద్దేశించాడు. నువ్వు కీడుకు ఉద్దేశించావేమో కానీ దేవుడు మేలుకు ఉద్దేశించాడు. కాబట్టి ఈరోజు ఎలాగైతే ఇంత, మీకు తెలుసా, ప్రపంచం అంతట్లో ఎక్కువగా కొనుక్కునేది ఏంటి తెలుసా? టీ. ప్రతి దేశంలో కూడా టీ, బ్రిటన్ దేశంలో కూడా టీ. సో ఈ టీ ప్రోడక్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే, ఒకే ఒక రాజు అది ఆకులు పడిపోయాయి, చేదుగా ఉంది కదా అని తాగి పారేయకుండా దాన్ని అలాగే కొనసాగించాడు. అలాగే నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి వచ్చినా, ఏ సంఘటన వచ్చినా అది నీ మేలుకే. హెల్త్ ఇష్యూస్ వస్తే ఏదైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందంటే రేపు మీకు గుండెపోటు రాకుండా, లేక రేపు మీకు ఎటువంటి క్యాన్సర్ ఇష్యూస్ రాకుండా, రేపు మీ బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా దేవుడు కొన్నిసార్లు ముందుగానే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు డాక్టర్స్. సో అలాగా చాలా అకేషన్స్లో దేవుడు అనుకోకుండా దేవుడు కొన్ని జరిగిస్తాడు.
ఆ రోజు ఆ మరిగే నీటిలో ఆ ఆకులు పడడం అంటే అది దేవుని యొక్క చిత్తం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే రేపు ప్రపంచంలో ఇంత వేలాది కోట్లాది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టీ టోట్లెస్, టీ తాగేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కూడా ఏదైనా అనుకోకుండా జరిగిందేంటి, ఇది ఎందుకు జరగనిచ్చావు ప్రభా అనే కంటే కూడా ఇది నాకు మేలు కొరకే వచ్చింది, ఏ మేలు తీసుకొస్తుందో నేను ఎదురు చూస్తాను అని చెప్పండి. దేవుడు ప్రతిదీ వాడుకుంటాడు. ప్రతి చేదు అనుభవాన్ని కూడా వాడుకొని మేలుగా మారుస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మేలుకై మార్చే దేవుడవు నాయనా. అయా కీడును, చేదును, కష్టాన్ని, నష్టాన్ని కూడా మేలుకై మార్చే దేవుడవు నాయనా. ప్రభా, మా జీవితంలో వచ్చిన ఏ కష్టమైన, ఏ శ్రమైనా మాకు మేలు చేయడానికి నాయన, మాకేదో నేర్పించడానికి నాయన, మాకేదో శ్రేష్టమైనది అప్పగించడానికి నాయన నీవు అయ్యా దయచేస్తున్నావు నమ్ముచున్నాను. ఎవరికి ఏది జరుగుతుందో మాకు తెలియదు, కానీ వారి జీవితంలో ఆ సంఘటనలో, ఆ చేదైన అనుభవాల్లోనైనా ఒక తీపి అనుభవం వారికి దయచేయమని అడుగుచున్నాము నాయన. ఒక మేలైనది వారికి దయచేయమని అడుగుచున్నాం. నీవే సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే నిరుత్సాహంతో అయ్యా ఎంతో నిరాశతో బాధపడుతున్నారో అలాంటి వారికి మేలు ఎక్కడ దాగిందో చూపించి నడిపిస్తావని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఏది అనుకోకుండా జరిగింది, ఏ జరిగినా కూడా అది మన మేలు కానీ ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో మేలు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి కింద కమెంట్లో గాడ్ అలౌస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.